ఈ రోజు నుంచి 10 రోజుల దాకా మందు పోయిస్తా విత్ సైడ్ డిష్. మళ్ళీ చెప్పు 10 రోజులు సరిపోయే మందు పోయిస్తావా? ఆ. అది ఇంతకంటే ఛాన్స్ లేదురా. వెళ్ళి అమ్మాయికి కిస్ పెట్టేరా. దివ్యకి కిస్ పెట్టాలా? మరి మాకు పెడతావా? మందురా, వెళ్ళరా. సరే. నో, ఇది చీటింగ్ రా. ఏంట్రా చీటింగ్? ఈ స్కీమ్ లో మేం కూడా కిస్ చేయగలం. అయితే పద కిస్ చేయి, పద. కిస్ పని పూర్తయిందమ్మా, క్యాష్ పని పూర్తి చేయి. తీ 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 తీ. ఆహా, వారం రోజులు ఆరంగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చురా. బావా థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. ఇప్పుడు చెప్పండి రా, ఇంకెక్కడైనా మళ్ళీ కిస్ పెట్టాలా? ఇప్పుడే వెళ్ళి లిప్ టు లిప్ కిస్ పెట్టేసిరానా? ఎంత పందెం, ఎంత? నీ బైక్ మావా, నీ ధైర్యమే ధైర్యం రా. దీనికి కావాల్సింది ధైర్యం కాదు, టెక్నిక్ బావా. డెఫినెట్ గా ముద్దు పెట్టారన్న సంగతి దివ్యకి తెలుసు, కానీ ఎవరు పెట్టారో తను కనిపెట్టగలుగుతుందా? ఏ విధంగా ఎస్కేప్ అయ్యానో చూసావా? నేను చెప్తే నమ్మరు గానిరా. ఏం పర్ఫ్యూమ్ వేసుకుందో గానీ రోజా పువ్వు లాంటి బుగ్గ మీద కిస్ కొడితే జిల్ జిల్. నిన్న జగదంబ థియేటర్లో చూసాను. ఇప్పుడా ప్రదీప్తో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో ఉన్నాను. ఒరే బ్లడీ ఫూల్, గంట తర్వాతే మననా అప్పుడే తెచ్చావేంటి? టైం సెన్స్ లేని వాళ్ళంతా సర్వర్లే. 6 గంటల నుంచి ఇక్కడ వస్తూ పడుతుంటే మధ్యలో వీట్ డిస్టర్బెన్స్ ఒకటి. ఏంట్రా సినిమా చూస్తున్నావా? కళ్ళు ఎత్తి పెట్టి నడుతున్నావా? అబ్బా వదులు, చాలు, వర్షం వస్తుంది. అలా చూడడానికి సిగ్గులేదు రాస్కెల్. వెళ్ళమ్మా, నేను చెప్పేది వినండి. భయపడకమ్మా, వెళ్ళు. నన్ను వదలండి. మొత్తం అలాగే ఉంటుందమ్మా. నేను వెళ్ళను. వెళ్ళు, వెళ్ళమ్మా. నువ్వు డోర్ వేసుకోయా. ఫాదర్ నీ బుద్ధి చెప్పాను కదా ఫాదర్, నన్ను బయట పంపించదని. ఇప్పుడు చూసారా ఫాదర్? ఇప్పుడు ఏమైందిరా? ఇది అసహ్య ఫాదర్. ఇక్కడ మనుషుల్లా ప్రవర్తించలేదు ఫాదర్. మనిషికి తిండి, బట్ట, ఇల్లు ఈ 3 ఉంటే చాలన్నారు. మరి ఇక్కడ ఫాదర్ అందరు 4వ దాని కోసం నీచగా జంతువులో కొట్టుకుంటున్నారు ఫాదర్. ఈ జంతువుల మధ్యలో బతకలేదు ఫాదర్. ఇప్పుడు కూడా బస్సు ఉంటుంది ఫాదర్. బస్సు లేకపోతే లారీ ఎక్కైనా సరే తెల్లారి సరే మేము ముందుంటారు ఫాదర్. రే వినోద్, కసి ఉండాలరా. కసి ఉంటేనే ఏదైనా సాధించగలవు. నిప్పులో దూకేసి అమ్మో కాలుతున్నాను అక్కడే ఉంటే బూడిదైపోతావు. రై, ఎలాంటి పరిస్థితినైనా ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కోవాలరా. ఇక్కడికి వచ్చి చూడబోయే తెలుస్తుంది. ఏమైంది వీడికి? సరేరా, వస్తాను. ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత వస్తాను. అప్పటికి కూడా కుళ్ళు, బురద, కంపు, నరకం అనిపిస్తే ఉండనే ఉన్నాయిగా మన ఆశ్రమం చర్చి, తీసుకొచ్చేస్తాను. అప్పటి వరకు అక్కడే ఉండు. Dear students, this is very difficult problem, but very important for the examinations. కానీ దీన్ని చూసి మీరెవరూ భయపడక్కర్లేదు. Try to understand. Now we are solving this problem by using divergence theorem. Okay? ఇప్పుడు మనమందరం కలిసి దీన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. అప్పుడు మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే దివ్య, టెల్ మీ డైవర్జెన్స్ థియరం. Delta F1 by delta x plus delta F2 by delta y. Good. Sit down. Next step. ఆదినారాయణ, ఏంటయ్యా కరెంట్ పోల్లో నిలబడ్డావు? అది తెలుసా తెలీదా? తెలుసు సార్. మరి చెప్పు. తెలీదు సార్. ఇదా నీకు తెలిసింది? గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్. ఈ మాత్రం తెలియకుండా ఎందుకు వస్తారా క్లాస్కి? బయటికి వెళ్ళు. కాలక్షేపం కోసం వచ్చి కూర్చోడానికి ఇదే ఆర్కే బీచ్ కాదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇలాంటి స్టూడెంట్స్ నా క్లాస్లో ఉండడానికి వీలేదు. నవ్వుతున్నావా? నవ్వు, చెప్తా. నెక్స్ట్ స్టెప్. సంతోష్. సార్ అది డెల్టా F1 బై డెల్టా ఎక్స్. వీళ్ళపోయా. వినోద్, రే వినోద్. హలో, ఏం చేస్తున్నారు?